నమస్తే అండి. ఈరోజు డాక్టర్ దీప్తి గారు మన ముందున్నారు. డాక్టర్ దీప్తి గారు అమెరికాలో పీడియాట్రిక్ న్యూరాలజిస్టు మరియు ఆటిజం స్పెషలిస్టు. ఈరోజు మన ముందు ఆటిజం గురించి మాట్లాడడానికి వచ్చారు. వెల్కమ్ డాక్టర్ దీప్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో అసలు ఆటిజం అంటే ఏంటండి? ఆటిజం ఇప్పుడు రైట్ నౌ చాలా హాట్ టాపిక్ అండి. ఆటిజం ఇస్ బేసిక్లీ అ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. సో ఇట్స్ నాట్ అ డిసీజ్, ఇట్స్ అ డిసార్డర్. అంటే సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్. అది దట్ ఈస్ ఆటిజం. థ్యాంక్ యూ అండి. సో చివరిగా అసలు ఆటిజంకి ట్రీట్మెంట్ ఉందా? ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? సో ఆటిజం కి ఇది కాజ్ అని మనం ఇంతవరకు కనుగొనలేదు కాబట్టి మనకి అంత టార్గెట్ ట్రీట్మెంట్ అయితే ఏమీ లేదండి. సో వీ డోంట్ హ్యావ్ ఈ మెడికేషన్ తీసుకుంటే ఆటిజం రివర్స్ అవుతుంది లేకపోతే ప్రోగ్రెషన్ ని స్లో చేస్తుంది అని అనడానికి ఏమీ లేదు. బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సపోర్టివ్ ట్రీట్మెంట్. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట. దిస్ ఇస్ ద ప్లేస్ ఒక స్పెషలిస్ట్ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆ స్పెక్ట్రమ్ లో బేబీ ఆటిజం స్పెక్ట్రమ్ ఉంది కిడ్ కి అనుకున్నప్పుడు ఎలాంటి టార్గెట్ థెరపీస్ కావాలి? ఈ బేబీకి స్పీచ్ థెరపీ ఉండాలా, ఆక్యుపేషనల్ థెరపీ ఉండాలా, ఫిజికల్ థెరపీ ఉండాలా, బిహేవియరల్ థెరపీ ఉండాలా, ఏబిఏ అని అంటాం అనమాట. అది ఇంకా వెరీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అందులో. సో ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ థెరపీస్, సపోర్టివ్ థెరపీస్ అనమాట. అంతేకాకుండా పేరెంట్స్ కూడా ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చాలా మంది పేరెంట్స్ ని చూసాను, చాలా హర్ట్ అవుతారు అనమాట. ఇది నేను తీసుకుని వెళ్ళి ఇన్ని గంటలు నేను అక్కడ ఎట్లా స్పెండ్ చేయాలి, మాకు అంత ఫినాన్షియల్ రిసోర్సెస్ లేవు అని. కానీ లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. రిసోర్సెస్ అవేంటంటే పేరెంట్స్ కూడా టీచ్ చేస్తారనమాట. సో పేరెంట్స్ కూడా నేర్చుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఆ పిల్లలకి ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలా సంతోషం అండి. సో ఒక మెడిసిన్ అంటూ ఏం లేదండి, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఆటిజం తగ్గిపోతుంది లేదా బెటర్ అవుతుందని కాదు. కానీ థెరపీస్, డిఫరెంట్ థెరపీస్, ఆక్యుపేషనల్ థెరపీ అన్నారు, ఫిజికల్ థెరపీ అన్నారు, ఈ ఏబిఏ సర్టిఫైడ్ థెరపీస్ అన్నారు, ఇవన్నీ ఉంటాయి. ఇండియాలో కూడా మంచి రిసోర్స్ ఉన్నాయండి. హైదరాబాద్ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, అమెరికాలో కూడా ఉన్నాయండి. సో అవన్నీ చేసుకుంటే ఆటిజం కిడ్స్ నార్మల్ గా బతకొచ్చు, చాలా మంది తర్వాత ఇంప్రూవైజ్ కూడా చేసుకోవచ్చు. ఏమంటారు? సో ఈ పేరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఆటిజం కిడ్స్ తో ఉన్న పేరెంట్స్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? సో ద వే ఐ లుక్ ఎట్ ఆటిజం అండి, ఇప్పుడు ద ఎంటైర్ వరల్డ్ ఇస్ మేడ్ అప్ ఫర్ రైట్ హ్యాండెడ్. మనం ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్తున్నాము అంటే ఆ డోర్ నాబ్ ఓపెనింగ్ కూడా రైట్ హ్యాండెడ్ పర్సన్ కి వీలుగా ఉంటుంది. అదే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ వాకింగ్ అయ్యాడు అనుకోండి, ఎంత ఆడ్ గా ఉంటది వాళ్ళకి కదా. సో సొసైటీ ఇస్ డిజైన్డ్ ఇన్ అ సర్టన్ వే. ఓకే, అంటే ఒక బాక్స్ లో మనం పట్టుకొని ఆ బాక్స్ లో ఉన్నదంతా కరెక్ట్, బయటదంతా రాంగ్ ఉన్నాము. సో ఆ ప్రపంచం నుంచి బయటకు రావాలి. ఓకే, ఇప్పుడు ఐన్స్టైన్ కి కూడా ఐ సస్పెక్ట్ హీ హ్యాస్ ఆటిజం. వెరీ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉండడం వల్లనే ఇవాళ మనకి లైట్ ఉంది ఇంట్లో. ఇమాజిన్ ఇఫ్ హీ డెంట్ హ్యావ్ ఆటిజం, ప్రాబబ్లీ ఇంకా లేట్ అయ్యి ఉండేదేమో. ఎంత పెద్ద సైంటిస్ట్ అందరికి మీకు తెలిసిందే. ఐన్స్టైన్ కూడా ఆటిజం ఉండొచ్చు అనేది నేను కూడా విన్నానండి. పాయింట్. సో అలా ఇప్పుడు మనం పేరెంట్స్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళకి చాలా స్పెసిఫిక్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. మ్యూజిక్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు. మనం అవి స్ట్రెంగ్థెన్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళ వీక్నెస్ నే కాకుండా స్ట్రెంగ్త్ ని కూడా ఫోకస్ చేస్తే మేబీ యూ కెన్ రీక్రియేట్ అనదర్ ఐన్స్టైన్. హూ నోస్, రైట్? సో ఆటిజం మనం ఎప్పుడు భయపడకూడదు. వీ హ్యావ్ సో మెనీ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్. ఇంకా పిల్లలకి కూడా ఏంటంటే మనమే నేర్పిస్తూ ఉండాలి. యాజ్ అ పేరెంట్ గా మనం స్ట్రాంగ్ గా ఉండి కిడ్కి కూడా దిస్ ఇస్ నాట్ అ డిసీజ్, నువ్వేం రాంగ్ కాదు, ఓకే, నీ స్టైల్ వేరు, యు ఆర్ యునీక్ అనేది. ఎవ్రీ కిడ్ ఇస్ యునీక్ అండ్ స్పెషల్. సో అట్లా మనం వాళ్ళకి నేర్పిస్తూ దే షుడ్ సోషల్ ఫంక్షనింగ్ కి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. అంతేగాని పిల్లాడు ఇలా ఉన్నాడు కదా, నలుగురు ఏమనుకుంటారు అని మనం ఉండకూడదు. మనం రెస్ట్రిక్ట్ చేసే కొద్దీ థింగ్స్ గెట్ వర్స్. అది నిజమేనండి. ఎందుకంటే నేను ఒక ఇలాగనే ఫ్రెండ్ ఫ్యామిలీకి ఇదే అడ్వైజ్ ఇచ్చాను మీరు చెప్పింది అనమాట. స్టార్టింగ్ లో చాలా చాలా బాధపడ్డారు అనమాట. ఇలాగా మా కిడ్కి ఆటిజం ఉంది, మేమేమి చేయరాపోతున్నాము, బయట ప్రపంచంలో వెళ్ళాలంటే భయంగా ఉంది, ఎవరైనా చుట్టాలింటికి తీసుకెళ్దామంటే కొంచెం సిగ్గుగా ఉంది అని చెప్పేసి.
నేను చాలాసార్లు అలాగే కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాను, అది మీరు ఫిగ్గా పడవద్దు, ఇది జబ్బు కాదు, ఒక వ్యక్తిత్వం అది. నీ వ్యక్తిత్వం వేరు, ఇంకొకరి వారి వ్యక్తిత్వం వేరు, అందులో వేరే వ్యక్తిత్వం అనుకో, నెమ్మదిగా మార్చుకోవచ్చు దీన్ని. మీరు ఒక గర్వంగా ఫీల్ అవ్వండి, దట్ ఈస్ యువర్ కిడ్. ఆ కిడ్ కి ఏమీ తెలియదు కనుక మీరు నేర్పాలి, మీరు దానికి హెల్ప్ చేయాలి తప్ప ఇది ఒక స్టిగ్మాగా తీసుకోవడం. దాని తర్వాత చాలా మార్పు వచ్చింది, కిడ్ లో మార్పు వచ్చింది, ఆ పేరెంట్స్ లో కూడా మార్పు వచ్చిందండి. వెరీ కరెక్ట్ అండి, వెరీ కరెక్ట్. బికాస్ ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా మారుస్తుంది కూడా. ఇప్పుడు మనం డయాగ్నోసిస్ లేట్ గా చేసి ఆ టైంలో మనం ఏదో ఇంటర్వ్యూన్ చేస్తామంటే కష్టం. సో ఫస్ట్ 3 years లో ఇంకా వైరింగ్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో. వీఆర్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. ఇన్ఫాక్ట్ 18 years టైంకి మన ఫ్రాంటల్ లో బాగా మెచ్యూర్ అవుతుంది, అప్పుడే మనకు ఓటింగ్ రైట్ కూడా ఇచ్చారు. సో దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. సో వైరింగ్ అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా మనం నేర్పిస్తూ ఉంటే ఫుల్లీ మెచ్యూర్డ్ బ్రెయిన్ కన్నా లెస్ అంటే మెచ్యూరింగ్ బ్రెయిన్ కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది మంచి పాయింట్ అండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఆటిజం వయసుతో మొత్తం ముదురుతుంది అంటే వర్స్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. కానీ ఇది ఆపోజిట్ ఈస్ ట్రూ. యాక్చువల్గా వయసు పెరుగుతున్న కొద్దీ మన ఇంటర్వెన్షన్స్ వల్ల, మనం ఇచ్చే థెరపీస్ వల్ల యాక్చువల్గా బెటర్ అవుతారనేది మీరు అంటున్నారు. అది కరెక్ట్ అండి. ఇంకొకటి కూడా నేను నోటీస్ చేసింది, అండ్ లేటెస్ట్ గా చాలా స్టడీస్ కూడా వచ్చాయి, అమ్మాయిల్లో ఆటిజం లేట్ గా డయాగ్నోసిస్ అవుతుంది. ఎందుకంటే ఇన్హెరెంట్లీ ఫిమేల్స్ ఆర్ వెరీ లైక్ అంటే పీపుల్ ప్లీజర్స్ లాగా అన్నమాట. సో బాగా ఇమిడిపోవాలి సొసైటీలో అనే ఒక కాన్సెప్ట్ అమ్మాయిలకు న్యాచురల్ గానే ఉంటుంది. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ బాక్స్ లో ఫుల్ ఇంకా ఫిల్ అయిపోయిన తర్వాత ఇంక బయటకు వెళ్ళడానికి లేదు. అప్పుడు దే స్టార్ట్ షోయింగ్ ఆల్ దీస్ ఆర్టిస్టిక్ ఫీచర్స్ అన్నమాట. అంతవరకు కూడా చాలా సటిల్ గా ఉంటాయి, అవి డయాగ్నోస్ చేయలేము. ఇంకా సొసైటీ కల్చర్ థింగ్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని కల్చర్స్ లో ఏంటంటే ఓకే అమ్మాయి చాలా షైఫుల్ గా ఉంది, ఇది చాలా మంచిది అని ఒక ఫీలింగ్. కానీ ఇన్ఫాక్ట్ దట్ ఇట్స్ రాంగ్. మేబీ ద కిడ్ ఇస్ నాట్ ఏబుల్ టు సోషలైజ్ అట్లా. సో డయాగ్నోసిస్ కూడా డిలే అవుతుంటుంది. నిజమే. సో చాలా సంతోషం అండి, మనం చాలా టాపిక్స్ కవర్ చేసాము. ఫైనల్లీ క్వశ్చన్ అండి, ఇందాక మీరు ఆటిజం జాబ్స్ గురించి మాట్లాడతామండి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అంతా ఫాస్ట్ పేస్డ్ గా ఉంది, తర్వాత ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయేవి, తర్వాత కొంతమంది భయపడుతుందంటే నాకు ఒక 2 kids ఉన్నారు, అబ్బాయికి ఆటిజం ఉంది, పాపకు బాగానే ఉంది, రేపు పొద్దున్న ఇది పెద్ద అయిన తర్వాత అబ్బాయి పరిస్థితి ఏంటి పరిస్థితి, అప్పుడు అమ్మాయి ఎందుకో పెళ్లి చేసుకుని లేదంటే జాబ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది, అమెరికా అవ్వచ్చు ఇంకా అవ్వచ్చు, అబ్బాయి ఒక్కడే ఉండిపోతాడు, మా వయసు పెద్ద అయిన కొద్ది మేము వాళ్ళకి హెల్ప్ చేయలేము, కనుక ఆ పిల్లాడిని ఎలా రైట్ చేయాలి, అసలు ఉద్యోగం చేయగలదా, తనంతా తన పనులు చేసుకోగలడా, కుక్ చేసుకోగలడా, లేకపోతే అసలు మ్యారేజ్ అయినా అవుతుందా అని చాలా అపోహలు ఉన్నాయండి. నేను విన్నది ఏంటంటే ప్రతి ఆటిజం కిడ్ ఏ పని చేసుకోనే సిచ్యువేషన్ అయితే ఉండదండి. చాలా మంది ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా విన్నాను నేను, చాలా మంది లైఫ్ వాళ్ళ ఇండిపెండెంట్ గా బతికిన కూడా విన్నానండి. దాని గురించి మీరు ఏమైనా కామెంట్ చేయగలరా? సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పెక్ట్రమ్ వేర్ దే ఆర్ అనేది. మైల్డ్ మోడరేట్ స్పెక్ట్రమ్ లో ఉన్న వాళ్ళు యూజువల్ గా దే కెన్ పర్ఫార్మ్ దేర్ డైలీ యాక్టివిటీస్ అన్నమాట. దే కెన్ లివ్. ఓన్లీ థింగ్ ఇస్ సోషల్ గా వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ వాటికి కూడా ఈ థెరపీస్ వల్ల దే కెన్ ఓవర్కమ్ దట్ యాజ్ వెల్. ఇంకా సివియర్ టైప్ లో వచ్చేటప్పటికి ఏంటంటే హై ఫంక్షనింగ్ ఉందనుకోండి, ఐ థింక్ దే కెన్ లీడ్ దేర్ లైఫ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. అంత హై ఫంక్షనింగ్ లేకుండా కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఉండేటప్పుడు వాళ్ళకి మోర్ సపోర్ట్ అవసరం పడుతుంది. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండగలరా లేదా అనేది ఎర్లీ ఆన్ చెప్పలేము. లాట్ ఆఫ్ థింగ్స్ ప్లే అ రోల్. బట్ వాళ్ళకి కూడా స్పెషల్ Special నీడ్స్ needs లేదంటే స్పెషల్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు పెద్ద అయిన తర్వాత కూడా. Correct. రిసోర్సెస్ ఇండియాలో కూడా బాగా ఉన్నాయి అంటారు. యా డెఫినెట్లీ ఉన్నాయండి. మేజర్ సిటీస్ లో అయితే బాగానే ఉన్నాయి రిసోర్సెస్. ఇంకా లాట్ మోర్ నీడ్స్ టు కమ్ ఇన్. చాలా థెరపీస్ కానీ ఇట్లాంటివన్నీ ఇంకా ఇంకా రావాలి. రిమోట్ ప్లేసెస్ లో నేనైతే ఎక్కువ చూడలేదు, బట్ బిగ్గర్ సిటీస్ లో అయితే డెఫినెట్లీ చాలా ఉన్నాయి. సో ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి ఏమైనా జీన్ థెరపీస్ కానీ స్టెమ్ సెల్ థెరపీస్ కానీ ఏమైనా కొత్త రకాల థెరపీస్ అమెరికాలో ఏమైనా ఉన్నాయండి ఇండియాలో కంటే? As of now, అయితే everything is under trial phase అండి, because we are identifying a lot of genes involvement కాబట్టి genetic therapies, target stem cell therapies ఇవన్నీ కూడా ఏంటంటే still in the trial phase. Standard of care గా ఇంకా as such we are not doing it. I hope one day we have a better answer for this. మీకు అండి. సో ఇప్పటి వరకు అంటే అమెరికాలో కానీ ఇండియాలో కానీ కొత్త కొత్త ట్రీట్మెంట్స్ గురించి రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఇప్పటికైతే ఏం లేవండి. జీన్ థెరపీ అవ్వచ్చు లేదంటే స్టెమ్ సెల్ థెరపీ అవ్వచ్చు, అవన్నీ కూడా రీసెర్చ్ ఫేజ్ లో ఉన్నాయి తప్ప
మీరు అమెరికాలో మీరు వచ్చి ఇక్కడ స్పెషల్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలని అంటూ అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ గా ఏం లేవు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు వైజాగ్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మీకు రిసోర్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మరీ చిన్న టౌన్ లో ఉంటే మాత్రం బిగ్ టౌన్స్ కి వెళ్ళండి. స్పెషలిస్టులు ఉన్నారు దీనికి. పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ దీప్తిగా వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ సైకియాట్రిస్టులు ఉన్నారు, లేదంటే డెవలప్మెంట్ పీడియాట్రిషియన్స్ ఉన్నారండి. సో మీరు ఆ ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు వెళ్ళి ఆ స్పెషలిస్ట్ కనుక్కొని మీరు ఆ కిడ్స్ కలిపి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేయగలరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దీప్తి గారు. థ్యాంక్ యూ అండి, ఇట్ వాస్ మై ప్లెజర్. Yeah. Yeah.